హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ శనగలతో వడలు. ఈ శనగలతో వడలు చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయండి. ముందుగా ఈ శనగల వడల కోసం అల్లం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, లవంగం, దాచిన చెక్క, వెల్లుల్లి, జీలకర్రని మిక్సీ పట్టుకోవాలి. ఈ శనగలను 6 గంటలు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంచేసేసి మిక్సీలో వేసి బరకగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమీ పోయకూడదండి. మామూలుగా శనగలని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పసుపు, ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని ఈ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి పిండిని. ఈ శనగల వడలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఇది వేడెక్కిందండి. ఇప్పుడు వడలని ఈ విధంగా చిన్న చిన్న ఉండలు తీసుకుని ఒక కవర్ మీద చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని వడలు చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా మనం కడాయికి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేసుకుని 1 నిమిషం పాటు కదపకుండా ఉంచాలి. 1 నిమిషం తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే చాలండి. మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, శనగలతో టేస్టీ వడలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.